ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్, ఈరోజు వాక్యము. ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు, దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్. మే నెల 24వ తారీఖు 2024. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మనము అనేక విషయాల కోసం ఎదురు చూస్తుంటాం కదా. ఎన్నో విషయాలు జరగాలని ఆశించి వాటి కోసం ఎదురు చూచి ఒకవేళ అవి జరగలేకపోతే నిరుత్సాహపడిపోతుంటాం. ఈ విధంగా ఎదురు చూడడం అనేది ఒక నిజంగా కష్టమైన పరిస్థితే. నిరీక్షణ అనేది కష్టమైన పరిస్థితి. వైద్యం కోసం, స్వస్థత కోసం, ఆరోగ్యం బాగవడం కోసం, ఉద్యోగం కోసం, పునరుద్ధరణ అంటే రిస్టోరేషన్ కోసం, వివాహం అవ్వడానికి కోసం, శాంతి కోసం, పెళ్ళైన వారికి గర్భఫలం లేకపోతే గర్భఫలం కోసం, మరి ఎన్నో వాటి కోసం ఎదురు చూస్తూ మరి మనుషులు నిరుత్సాహపడిపోతుంటారు. ఆ విధంగా ఎదురు చూడటం వలన అది మన సహనాన్ని పరీక్షిస్తుంది. కానీ మనం ప్రభువు కొరకు ఎదురు చూస్తే, అదే వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూస్తే మనం నూతన బలం పొందుతామంట. అంటే మనకు నిరుత్సాహం అనేది రాదు. ఇంకా పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతామంట. అంటే మనము ఈ యొక్క బొమ్మలో నేను చూపించినాను కదా, చిత్రంలో పక్షిరాజు మేఘాల పైన ఎగురుతుంది కాబట్టి అది తడవదు. సమస్యలు దాన్ని తడపవు, మేఘాలు దాన్ని తడపవు, వర్షం దాన్ని తడపదు, అది తడిచిపోదు. ఎందుకంటే అది మేఘాల పైకి ఎగురుతుంది. అట్లా మనం కూడా ఎగురుతాము. ఎప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచేటప్పుడు నూతన బలం పొందుతాము, అలయక పరిగెత్తుతాము, సొమ్మసిల్లక నడిచిపోతాము. అంటే మనము పక్షిరాజు వరే పైకి ఎగురుతామని కాదు, మన వయసుకు మించిన పనులు చేస్తాము, మన వయసుకు మన శక్తికి మించిన గొప్ప కార్యాలు చేస్తాము, మనం ఊహించని కార్యాలను చేస్తాము. ప్రభువు కొరకు వేచి ఉన్నప్పుడు ఆయన మన బలమును పునరుద్ధరిస్తారు మరియు మనల్ని గొప్ప ఎత్తులకు, విజయాలకు చేరుస్తారు. మన వయస్సు పెరిగిన మనకు కొత్త శక్తిని, కొత్త బలాన్ని ఇస్తారు కనుక కొత్త బలంతో ముందుకు వెళ్తాము, గొప్ప ఎత్తులకు ఎగురుతాము, గొప్ప విజయాలు పొందుకుంటాము. గొప్పగా ఆశీర్వదించబడండి, ఉన్నత స్థాయికి చేరుకోండి మరియు ప్రభు చేత బలపరచబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్, 24th May 2024. Isaiah chapter 40 verse 31. But they that wait upon the Lord shall renew their strength. They shall mount up with wings as eagles. They shall run and not be weary, and they shall walk and not faint. Dear beloved brothers and sisters in Christ, waiting is a tough task. Waiting is a difficult situation. People wait for so many things. People wait for healing when they are sick. People wait for jobs. People wait for restoration, marriages, fruit of the womb, and peace in the families, peace in the country, and waiting. And so many things are there to wait. People wait for so many things, and once they don't get what they are waiting for, they really get disappointment. They are disappointed. Waiting really tests our patience. But one thing, they that wait upon the Lord will never be disappointed. They will be like this eagle which I have shown in this picture. Eagle flies above the clouds, and the clouds, when they rain, they cannot wet the eagle. It is above the problems. It has new strength and it flies higher and higher. When we wait upon the Lord, He will renew our strength and reach us to greater heights and achievements. We too will be like the eagles. Literally, we may not fly, but we will fly to greater heights. That means we will reach to greater victories. Not only that, even though our age is increasing, we will become active, energetic,
and do the things which are not suitable to our age. He gives us strength even if our age increases. So we move forward in life with new strength. Be greatly blessed, reach greater levels, and be strengthened by Lord. God bless you.